బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేరుకున్నారు. అక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న వాద్రాను ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో 2 రోజులు పర్యటించేందుకు వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణలో వివిధ ప్రాంతాలు సందర్శించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకుంటారని కూడా వివరించారు వాద్రా. ఇక వీలైనంత వరకు తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. తెలంగాణలోని గుడులు మసీదులు సందర్శిస్తారన్నారు. ఈరోజు సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆయన జూబ్లీహిల్స్ బంజారా హిల్స్లోని దేవాలయాలు మసీదులు సందర్శించబోతున్నారు. అనంతరం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని, బంజారా హిల్స్లోని మస్జిద్ను కూడా రాబర్ట్ వాద్రా సందర్శించనున్నారు. రైట్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్దకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న వాద్రాను ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో 2 రోజులు పర్యటించేందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సందర్శించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకుంటారన్నారు. ఇక వీలైనంత వరకు తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. తెలంగాణలోని గుడులు మసీదుల్లో సందర్శిస్తానన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఆయన జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లోని దేవాలయాలు మసీదులు సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శిస్తారని, బంజారా హిల్స్లోని మసీదును రాబర్ట్ వాద్రా సందర్శించనున్నారు.